హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మా ఇంట్లో చాలా చలిమిడి ఉంది. ఈ చలిమిడితో నేను ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను. ఏంటో మీకు చూపిస్తాను. చలిమిడి, ఇది చలిమిడితో ఏదైనా చేసుకుందాం. మొత్తం చలిమిడి తినలేముగా, చలిమిడి అయితే ఫుల్గా ఉంది. ఎంతమంది తెలుసు చలిమిడి చాలా మంచిగా ఉంటుంది. చలిమిడి, ఈ చలిమిడి ఇందులో వేస్తున్నాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఆయిల్ వేసాను ఆల్రెడీ. స్టవ్ వెలిగించాను. స్టవ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్. వెలుగుతుంది. ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు పాకుండలు అంటారు, ఏమంటారు, సున్ని పాకుండలు, అవి చేసుకున్నాం. కొంచెం కొంచెం ఇలాగా ఉండలు చేసుకుంటాం. గులాబ్ జామున్ లాగా, గులాబ్ జామున్ ఎలా చేసుకుంటాం అలాగా పళ్ళలో చేసుకొని ఇలా చేసుకొని ఇట్లా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీలోనే ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇట్లా పాకుండలు చేసుకోవడం. కొంతమంది బెల్లంతో చేసుకుంటారు ఫ్రెండ్స్, బెల్లము అరిసెలతో చేసుకుంటారు పాకుండలు. కానీ నేను ఎట్లా చేస్తున్నాను, ఇవి ఎలా ఉంటాయో చూసి చెప్పాలా మీరు, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలాగ అన్నీ ఉండలు చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకున్నాం ఇలాగ. కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్, కొంచెం వేగనిచ్చి సరే తలబడి మరుగుతున్నాయి. ఇలా ఇంకొకటి ఇలా కదిపోతుందా, చూసారా? చూడండి, ఇప్పుడు చూసారా ఇలా వస్తున్నాయి, గులాబ్ జామున్ లాగా వస్తున్నాయి కదా. మంచిగా వేగనివ్వాలి బాగా. ఫ్రెండ్స్, పంచదార పాకం తీసి అందులో రైస్ ఫ్లోర్ ఆడించి వేసి కాస్త పాకం వచ్చాక తిప్పితే చలిమిడి అవుతుంది. ఆ చలిమిడితోటి చేసిన చలిమిడిని ఇలాగ ఉండలుగా చుట్టుకుంటే ఇగో ఈ పాకుండలు తయారవుతాయి. ఓకేనా? మీకు అర్థమైంది కదా?
చూడండి ఇట్లా బాగా వేగనియాలి. ఇదిగోండి ఆల్రెడీ నేను వేయించాను ఫ్రెండ్స్. కూడా తీసుకుందాం. ఆయిల్ ఆరిన తర్వాత ఇందులో చూసారా నేను మళ్ళీ వేసుకుంటున్నాను. పాకంలో వేడి వేడి పాకంలో రెడీ. ఇప్పుడు తినండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ పాకుండలు? మీరు కూడా తినండి. వేడి వేడి పాకుండలు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. వేడి వేడి పాకుండలు రెడీ.